నమస్కారం అప్టెక్ జాబ్స్ కి స్వాగతం నేను మీ వివేక్ ఇవాళ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం సాయిల్ నెయిలింగ్ అదేనండి నేలకి మేకులు కొట్టడం అర్థం కావట్లేదా నేను జోక్ చేస్తాను అనుకుంటున్నాను నో నేను నిజంగానే చెప్తున్నాను నేలకి మేకులు కొట్టడం yes మామూలుగా గోడకి మేకులు కొడితేనే చాలా మంది ఒప్పుకోరు నేను ముందే చెప్తున్నాను గోడ మీద మేకులు కొట్టడానికి మీకు వీలు లేదు మీరు ఏమైనా చేసుకుని కానీ గోడ మీద మేకులు కొట్టడం వీలు లేదు అని చెప్పి ఎవరైనా అద్దె ఇంటిలు తీసుకుంటే కనుక ఓనర్లు ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటారు మరి మనం ఒక గోడకే మేకును కొట్టనేమో అలాంటిది మరి నేలకి మేకులు కొట్టచ్చా కొడితే అసలు అది ఉపయోగపడుతుందా దాన్ని అసలు ముందుగా ఎందుకు ఉపయోగిస్తున్నారు లేదా ఎందుకు ఆచరిస్తున్నారు ఆ విధానాన్ని అలానే దీనికి సంబంధించి ఎప్పుడు కూడా హైడ్రో సీడింగ్ అని ఒక అసోసియేటివ్ టాపిక్ ఎప్పుడు డిస్కషన్లో ఉందన్నమాట ఇంతకీ అసలు ఈ సాయిల్ నెయిలింగ్ అనేది వార్తల్లోకి ఎందుకు వచ్చింది ఇది నిజంగానే ఉపయోగకరంగానే ఉందా మరి ఒకవేళ ఇది ఉపయోగకరమైతే ఆబ్వియస్లీ దీనితో పాటు రిలేట్ చేసుకుని ఏదైతే డిస్కస్ చేస్తున్నారో హైడ్రో సీడింగ్ అది కూడా వార్తల్లో ఉంటుంది కదా సో వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్ బిఫోర్ గెటింగ్ ఇంటు ద డీటెయిల్స్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ వెరీ క్లియర్లీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రోజులు గడిచే కొద్దీ చాలా దగ్గరకు వచ్చేస్తుంది ఆబ్వియస్లీ ఏదైనా సరే రోజులు గడిస్తే దగ్గరికి రావాల్సిందే బట్ ఈ మాట అనడానికి గల కారణం ఏంటంటే ఈ గ్రూప్ 1లో గ్రూప్ 2 నోటిఫికేషన్లు అంత ఫ్రీక్వెంట్గా రావు అనే సంగతి ప్రాక్టికల్గా మనందరికీ తెలుసు సో ఉన్న ఒక్క అవకాశాన్ని మనం చాలా ప్రాపర్గా సద్వినియోగం చేసుకోవాలి సో ఒక్కసారి మిస్ అయినా ఇట్స్ గాన్ కదా సో అందుకని ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మీరు అందరూ కూడా ఖచ్చితంగా క్లియర్ చేయాలనే ఉద్దేశంతోనే అప్టెక్ జాబ్స్ ప్లస్ యాప్ మీకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి క్విక్ రివిజన్ కోర్స్ షార్ట్ నోట్స్ని తీసుకువచ్చింది ఇక్కడ మీకు ప్రతి సబ్జెక్టు కూడా సుమారు 5 గంటల లోపు కవర్ చేస్తూ ఎవరికైతే అసలు ఇప్పటివరకు చదువుకునే అవకాశం కుదరలేదో వాళ్ళకి కొంచెం కొద్దో గొప్ప అవగాహన క్రియేట్ చేస్తూ అలానే ఎవరైతే ఆల్రెడీ చదువుకున్నారో వాళ్ళకి రివిజన్ వైజ్గా హెల్ప్ చేస్తూ అలానే ఎవరికైతే మేజర్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో అట్లీస్ట్ అవి తెలుసుకుంటే కనీసం వాటిలో ఒక 10-12 క్వశ్చన్లు వచ్చినా సరే ఈజీగా అటెంప్ట్ చేయగలిగే పరిస్థితిలో ఉండేలాగా చేయడానికి అప్టెక్ జాబ్స్ ప్లస్ యాప్ క్విక్ రివిజన్ కోర్సును తీసుకువచ్చింది మీరు కావాలి అనుకుంటే ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ సపరేట్గానే పర్చేస్ చేయొచ్చు లేదా అన్ని సబ్జెక్టులు కలిపైనా పర్చేస్ చేయొచ్చు ఈ కోర్సును మీరు పర్చేస్ చేయాలనుకుంటే అప్టెక్ జాబ్స్ ప్లస్ యాప్ని మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఒకవేళ వీటికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక 9133449696 ఈ నెంబర్కి కాల్ చేయండి అప్టెక్ జాబ్స్ ప్లస్ టీమ్ మేము సపోర్ట్ చేస్తుంది మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేస్తుంది ఆన్ దట్ నోట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి పేషెంట్గా ఉండండి కాన్ఫిడెంట్గా ఉండండి విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్ అలానే ఇతర కాంపిటేటివ్ పరీక్షలకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ హోప్ని వదులుకోకండి ప్రతిరోజు ఒకటేలా ఉండాలి అని లేదు బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు సో వీ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్ ఇన్ ఆల్ ద వేస్ పాసిబుల్ సో ఆన్ దట్ నోట్ లెట్స్ గెట్ టు ద డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్ సాయిల్ నెయిలింగ్ అండ్ హైడ్రో సీడింగ్ సాయిల్ నెయిలింగ్ సాయిల్ అంటే నేల లేదు మృత్తిక నెయిలింగ్ అంటే నెయిల్స్ వేయడం అంటే మేకులు వేయడం లేదు మేకులు కొట్టడం నేలకి మేకులు కొట్టడం ఏంటి మాస్టర్ అని ఇప్పటికీ చాలామందికి అర్థం కాకపోవచ్చు వెల్ ఇది యాక్చువల్గా ఒక స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఒక డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది సో చూస్తుంటే ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేబీ ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇంతకీ అది ఏంటి అని మనం జాగ్రత్తగా గమనిస్తే నేపథ్యం ఏంటి అంశం వెనకాలంటే ద తమిళనాడు స్టేట్ హైవేస్ డిపార్ట్మెంట్ ఈజ్ అండర్టేకింగ్ the stabilization of slopes around the Nilgiris major roads by growing grasses to prevent soil erosion. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే నేను బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్లోనే మీకు చెప్పాను సాయిల్ నెయిలింగ్ అనే అంశం ఎప్పుడు చర్చించుకున్నా సరే దానితో పాటు హైడ్రో సీడింగ్ అనే ఇంకో ఆస్పెక్ట్ని అసోసియేటివ్గా డిస్కస్ చేస్తారు అని సో మనం ఈ వీడియోలో మేజర్గా సాయిల్ నెయిలింగ్ గురించి డిస్కస్ చేస్తూనే వీల్ ఆల్సో బి టాకింగ్ అబౌట్ హైడ్రో సీడింగ్ బేసిక్గా ఎందుకు ఈ అంశం గురించి డిస్కస్ చేస్తున్నాం అని అంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఏదైతే హైవే విభాగం ఉందో వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ నీలగిరి కొండలు ఏవైతే ఉన్నాయో నీలగిరి మౌంటైన్స్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజియన్ ఆబ్వియస్లీ అవి కొండ ప్రాంతాలు కాబట్టి అక్కడ స్లోప్స్ ఉంటాయి ఇక్కడ స్లోప్స్లో భారీ వర్షాలకి కొన్నిసార్లు కొండ చర్యలు విరిగిపడడం లేదా ల్యాండ్ స్లైడ్స్ అవ్వడం సాయిల్ ఎరోజన్ అయిపోవడం ఆ సాయిల్ ఎరోడ్ అయిపోవడం వల్ల అక్కడ ప్లాంటేషన్ మళ్ళీ ప్రాపర్గా అవ్వకపోవడం దానివల్ల అక్కడ ఉన్న బయోడైవర్సిటీ దెబ్బతిండడం ఇలా చాలా ఇబ్బందులు వస్తున్నాయి సో వీటన్నిటిని కాపాడాలనే దృష్టిలో వాళ్ళు ఏం చేస్తున్నారు బేసిక్గా ఈ స్లోప్ అలానే ఉండడం కోసం వాళ్ళు సాయిల్కి మేకులు వేస్తున్నారు హియర్ యూ కెన్ సీ ఇది ఒక స్లోపే కదా రేపో మాపో ఎప్పుడో ఒకసారి భారీ వర్షం పడితే ఖచ్చితంగా ఇదంతా కొట్టుకుపోయి రోడ్డు మీద పడిపోతుంది కానీ వాళ్ళు అక్కడ ఏం చేశారు ఒక చిన్న జాలి లాంటిది వేసి ఎక్కడికక్కడ పెద్ద పెద్ద మేకులు కొట్టేశారు సో దానివల్ల ఏమవుతుంది ఆ సాయిల్ అక్కడే ఉంటుందన్నమాట అండ్ తర్వాత వాళ్ళు దాన్ని హైడ్రో సీడింగ్ చేస్తారు వెల్ విల్ టాక్ అబౌట్ బోత్ ద థింగ్స్ ఇన్ డీటెయిల్ సో యూ విల్ బి గెటింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ వి రియలీ హోప్ this gets into both the Telugu speaking states as well. ఇంతకీ తమిళనాడు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన హైవేస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి పెట్టిన ప్రాజెక్ట్ పేరు ఏంటంటే లేదా ఇంజనీర్గా వాళ్ళు పిలుస్తున్న పేరు ఏంటంటే
స్లోప్ స్టెబిలైజేషన్ యూజింగ్ సాయిల్ నెయిలింగ్ అండ్ హైడ్రో సీడింగ్ మెథడ్. ఇది ఎక్కడ యూస్ చేస్తున్నారు ఈ టెక్నిక్ని అని అంటే కెట్టి, కట్టబెట్టు, పేరార్, కుదా అలానే ఉదగమండలం అరౌండ్ నీలగిరిస్. సో బేసిక్గా నీలగిరి పర్వత ప్రాంతాలు, దాని పరిసర ప్రాంతాలు, సరౌండింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అక్కడ ఈ యాక్టివిటీని చేపడుతున్నారు. సో వన్ ఆఫ్ ద మేజర్ ప్లేస్ దట్ వీ కెన్ రిమెంబర్ ఈజ్ ఉదగమండలం. చాలామందికి ఉదగమండలం అంటే తెలీదు, బికాస్ అందరికీ ఊటీ తెలుసు కాబట్టి. ఇది ఊటీ యొక్క కొత్త పేరు. ఎస్, హర్డ్ ఇట్ రైట్, ఉదగమండలం అనేది ఊటీ యొక్క కొత్త పేరు అనమాట. సో ఆ ప్రాంతాల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. బట్ ఇంతకీ సాయిల్ నెయిలింగ్ అంటే ఏంటి? It is a geotechnical engineering technique that involves the insertion of reinforcing elements into the soil in a specified area to strengthen it. So మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇట్స్ స్లోప్. ఇప్పుడు ఈ స్లోప్కి ఏదో ఒక పర్టికులర్ ప్లేస్లో కొంచెం స్ట్రెంత్ అయితే ఉంటుంది కదా. ఆ స్ట్రెంత్ మనం పోగొట్టకుండా చూసుకుంటే కనుక ఆబ్వియస్లీ ఆ సాయిల్ అలానే ఉంటుంది. దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ప్రాపర్గా నిటారుగా నుంచోవాలి అని అంటే ముందు ప్రాపర్గా ఉండాల్సింది వెన్నెముక. బ్యాక్ బోన్ ప్రాపర్గా ఉండి స్పైనల్ కార్డ్ ప్రాపర్గా ఉంటే మనిషి హ్యాపీగా నిటారుగా నుంచోగలడు కదా. ఎప్పుడైతే బ్యాక్ బోన్ డీజనరేట్ అయిపోతే మెల్లిగా మనిషిలా వంగిపోతూ ఉంటాడు. అందరూ ఒప్పుకుంటారు కదా. అంటే బ్యాక్ బోన్ ఫ్రేమ్ వర్క్ బాగా ఉంటే బాడీ ప్రాపర్గా ఉంటుంది స్ట్రక్చర్. ఇన్ ద వెరీ సేమ్ వే ఈ స్లోప్కి కూడా కొన్ని ఇంపార్టెంట్ క్రూషియల్ పాయింట్స్ ఉంటాయి కదా. ఆ పాయింట్స్ లూజ్ అవ్వకుండా ఉంటే ఆబ్వియస్లీ ఆ సాయిల్ అలానే ఉంటుంది. సో వాటిని అబ్జర్వ్ చేసి వాటిని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఆ ప్లేస్లోనే ఆ మేకులు కొడతారు. సో దట్ ఆ ప్లేస్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. కేవలం మేకు కొడితే స్ట్రాంగ్ అయిపోతుంది అంటే నో. ఏం చేస్తారని గమనిస్తే బేసిక్ టెక్నిక్ ఏంటి అని అంటే మెనీ హోల్స్ ఆర్ డ్రిల్డ్ ఇన్ వాల్స్ ఆర్ స్లోప్స్ ఫేస్ అండ్ దెన్ నెయిల్స్ ఆర్ ఇన్సర్టెడ్ ఇన్ ద ప్రీ డ్రిల్డ్ హోల్స్. ఆఫ్టర్ దట్ ద హోల్ ఈస్ ఫిల్డ్ విత్ గ్రౌటింగ్ మెటీరియల్స్ సచ్ యాజ్ కాంక్రీట్ ఆర్ షార్ట్క్రీట్ ఎక్సెట్రా. సో బేసిక్గా వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఈ స్లోప్ కదా మనకు కనిపించేది, సో దాన్ని స్లోప్ యొక్క ఫేస్ అంటారు. సో ఈ స్లోప్ ఫేస్ మీద ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో ఆ సాయిల్ని అలానే హోల్డ్ చేయాలి అని అంటే అక్కడక్కడ వాళ్ళు మేకులు కొడతారు. ఆ మేకులు కొట్టి తర్వాత ఆ హోల్ని వాళ్ళు కాంక్రిటైజ్ చేసేస్తారనమాట. సో బేసిక్గా కొన్నిసార్లు మీరు టైల్స్ వేసినప్పుడు కూడా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే వాటిని గ్రౌటింగ్ చేస్తారు. ఎస్పెషల్లీ ఈ బాత్రూమ్స్లో లేదు వాషింగ్ ఏరియాస్లో ఎక్కువగా వాటర్ లీకేజ్ అవ్వకుండా గ్రౌటింగ్ చేయించుకోండి, వాటర్ లీకేజ్ ఉండదని చెప్తారు. సో అట్లా వాళ్ళు గ్రౌటింగ్ విధానాన్ని ఉపయోగించి వాటిని స్ట్రెంథన్ చేస్తారనమాట, బలపరుస్తారు. అవి బలంగా ఉండడం వల్ల ఎక్కడైతే లూజ్ అవ్వకుండా ఛాన్స్ ఉందో అదే ఎక్కువ హోల్డింగ్ పాయింట్ కాబట్టి ఆ స్లోప్ అనేది ఎరోడ్ అవ్వకుండా ఉంటుంది అని వాళ్ళు యూస్ చేస్తున్న టెక్నిక్ అనమాట ఈ సాయిల్ నెయిలింగ్ అనేది. ఈ సాయిల్ నెయిలింగ్ చేయడం వల్ల అసలు ఎందుకు వచ్చే లాభం ఏంటి, ఒరిగేది ఏంటి అని గమనిస్తే ఇట్ ఈస్ యూస్ ఫర్ స్లోప్స్, ఎక్స్కవేషన్స్, రిటైనింగ్ వాల్స్ ఎక్సెట్రా టు మేక్ ద సాయిల్ మోర్ స్టేబుల్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పర్వత ప్రాంతాల్లో ల్యాండ్ స్లైడ్స్ చాలా ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి, నేల విరిగి పడిపోతూ ఉంటుంది. అలాంటి ప్లేసెస్లో రిటెన్షన్ వాల్స్ కడుతూ ఉంటారు. అలా అని చెప్పి ఆ రిటెన్షన్ వాలే పడిపోతే సో అలాంటి ఎత్తైన గోడలు కట్టినప్పుడు కూడా అవి కూడా వీక్ అవ్వకుండా ఆ గోడలకు కూడా కడతారు. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ హైడ్రోసైడ్ మీరు చూడొచ్చు, విల్ టాక్ అబౌట్ ఇట్. బట్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ల్యాండ్ సైడ్ పడుకుని ఇక్కడ గోడ కట్టారా అనుకుందాం, రేపో మాపో ఆ గోడనే పడిపోవచ్చు కదా. సో అందుకని అలా గోడలకి సంబంధించి రిటెన్షన్ వాల్స్ లేదు స్లోప్స్ కొన్నిసార్లు మనం గోతులు తవ్వుతాం ఫర్ వేరియస్ రీజన్స్. ఇప్పుడు గోతులు తవ్వినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా గోతు తవ్వాం అనుకోండి, ఇప్పుడు ఇది కూడా విరిగి పడిపోయే అవకాశం ఉందిగా, ఇక్కడ కూడా సాయిల్ ఎరోషన్ అయ్యే అవకాశం ఉందిగా. సో అప్పుడు దీన్ని కూడా మనం ఆపాలి కదా. ఇప్పుడు ఒక పెద్ద అపార్ట్మెంట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, పెద్దగా లోతు తవ్వారు. సో ఇప్పుడు ఈ సాయిల్ అనేది ఇది కూడా ఎరోడ్ అయిపోయి ఇక్కడికి వచ్చేయచ్చు కదా. సో అట్లా ఒక మౌంటైన్ ఉంటే ఆ మౌంటైన్ యొక్క స్లోప్ మీద లేదు ఒక ఎక్స్కవేషన్ ఉంటే దాని యొక్క స్లోప్ మీద అలానే రిటెన్షన్ వాల్స్ వీటన్నిటికీ కూడా ఈ సాయిల్ నెయిలింగ్ అనేది బేసిక్గా యూస్ చేయొచ్చు అనమాట. అండ్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ హైడ్రోసైడింగ్, ఇక్కడ మీరు పిక్చర్లో గమనించవచ్చు. మనం ఇందాక మౌంటైన్స్లో మేకులు కొట్టడం చూసాం, బేసిక్గా ఇప్పుడు అదే మౌంటైన్స్కి వాళ్ళు ఏదో స్ప్రే చేస్తున్నారు. ఇంతకీ ఏం స్ప్రే చేస్తున్నారు? హైడ్రో సీడింగ్. హైడ్రో అంటే వాటర్, సీడింగ్ అంటే బేసిక్గా సీడే వేయాలి అని కాదు, ఏదో ఒకటి అక్కడ పెట్టడం అనమాట. సో మరి వాళ్ళు వాటర్ని పెడుతున్నారా, వాళ్ళు ఇంతకీ ఏం పెడుతున్నారో చూద్దాం. హైడ్రో సీడింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ అప్లయింగ్ అ మిక్చర్ ఆఫ్ సీడ్స్, fertilizer, organic materials and water onto the soil to facilitate the growth of grass and plant life. సో వాళ్ళు ఏంటంటే వాటర్లో కొన్ని విత్తనాలని అలానే కొంచెం ఎరువులని అలానే కొంచెం సేంద్రియ పదార్థాలని అలానే ఇంకొన్ని సాయిల్ లాంటివి యాడ్ చేసి వాళ్ళు బేసిక్గా ఏదో చిన్న చిన్న మొక్కల్ని కానీ లేదు గడ్డిని కానీ పెంచడానికి వీలైతే అదంతా కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పవచ్చు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, దట్ విల్ హెల్ప్ హోల్డ్ ద టాప్ సాయిల్ టుగెదర్ అండ్ ప్రివెంట్ ఎరోజన్. సో మొక్కలు పెరగాలి అంటే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి టాప్ సాయిల్ అనమాట. సో మనం ఒకవేళ ఇది మృత్తికా అని అనుకుంటే ఈ పైన లేయర్ ఏదైతే ఉందో దాన్ని టాప్ సాయిల్ అంటారు. ఆ టాప్ సాయిల్ పోతే ప్లాంట్ గ్రోత్ చాలా దెబ్బతింటుంది. సో అందుకని ఆ సాయిల్ ఎరోడ్ అయిపోకుండా, టాప్ సాయిల్ మరీ ముఖ్యంగా ఎరోడ్ అయిపోకుండా ఉండడానికి వాళ్ళు ఆ హైడ్రో సీడింగ్ చేస్తున్నారు. సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది, అక్కడ గడ్డి పెరుగుతుంది. గడ్డి పెరగడం వల్ల ఆబ్వియస్లీ వాటర్ ఒకవేళ రన్ ఆఫ్ అయినా సరే దానితో పాటు అది మట్టిని తీసుకు వెళ్ళలేదు, బికాస్ ఆఫ్ విచ్ సాయిల్ అలానే ఉంటుంది.
సో అట్లా మనం సాయిల్ ఎరోజన్ని కాపాడగలుగుతున్నాము, అట్ ద సేమ్ టైం మనం వెజిటేషన్ కూడా ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాము. సో దాట్స్ హౌ వీ కెన్ ప్రివెంట్ ల్యాండ్ స్లైడ్స్ యాజ్ వెల్. సో ఏది ఏమైనా సరే ఇట్స్ ఎ జియో టెక్నికల్ ఇంజనీరింగ్ టెక్నిక్ అనమాట. సో తమిళనాడు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన స్టేట్ హైవేస్ డిపార్ట్మెంట్ ఇది యూస్ చేస్తుంది కాబట్టి ఇది వార్తల్లోకి వచ్చింది. సో సాయిల్ నేలింగ్తో పాటు ఎప్పుడు హైడ్రోసీడింగ్ కూడా డిస్కస్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు మేకులు కొట్టలేని పరిస్థితి ఉంటే హైడ్రోసీడింగ్ యూస్ చేస్తారు, బట్ మేకులు కొట్టే పరిస్థితి ఉంటే దెన్ దే విల్ డూ ద సాయిల్ నేలింగ్. సో దాట్స్ హౌ దే ఆర్ ఆల్వేస్ కోరిలేటెడ్ ఆర్ రాదర్ co-discussed along with each other, both the terms అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇవాళ మన కరెంట్ అఫైర్స్లో భాగంగా చర్చించుకున్న అంశాలు ఏంటిది? ఒకటి సాయిల్ నెయిలింగ్, రెండవది వచ్చేసి హైడ్రోసీడింగ్. బేసిక్గా రెండు కూడా సాయిల్ ఎరోజన్ అనేది అవ్వకుండా ఉండడం కోసం చేపడుతున్న కార్యక్రమాలు, కొత్త విధానాలు. ఏది ఏమైనా సరే మీరు కొత్త విషయాలు నేర్చుకున్నారు అని అనుకుంటున్నాను. ఇఫ్ యూ రియలీ హ్యావ్ లెర్న్ సంథింగ్ న్యూ, ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి, సో దట్ దే విల్ ఆల్సో బీ గెటింగ్ టు నో అబౌట్ ఇట్ ఇన్ మచ్ మోర్ డీటెయిల్. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే మీ ఇష్టం. అలానే మీరు ఈ వీడియోకి సంబంధించి ఏ విధమైన ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. అలానే ఒకవేళ మీరు అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. అలానే నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ చాలా దగ్గరలో ఉంది. సో ఎవరైతే ఈ పరీక్షకి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ఈ పరీక్షకి అపియర్ అవ్వాలి అని అనుకుంటున్నారో, మీరు ఇక్కడ తక్కువ టైంలో అన్ని అంశాలను కూడా కవర్ చేయాలి అని అనుకుంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ ప్రొవైడ్ చేస్తున్న క్విక్ రివిజన్ కోర్స్ ఏదైతే ఉందో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. మీరు కావాలి అనుకుంటే ప్రతి సబ్జెక్ట్ని సపరేట్గానే పర్చేస్ చేయొచ్చు, లేదా అన్ని సబ్జెక్టులు కలిపి ప్యాకేజ్ లాగానే పర్చేస్ చేయొచ్చు. ఈ అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ని మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక 9133449696 నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకోవచ్చు. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ వాట్ ఎవర్ ఎగ్జామ్ దట్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీ జీవితానికి మీరే బాధ్యులు. సో మీరు మంచి చేసినా మీరే బాధ్యులు, చెడు చేసినా మీరే బాధ్యులు. సో థింక్ అండ్ టేక్ ఎ డెసిజన్, బీ వైజ్ ఆల్వేస్. మరొకసారి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.